నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ మహాప్రస్థానానికి నేటితో 47 ఏళ్లు పూర్తయింది. మార్చి 15, 1978లో మొదటిసారి ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మచ్చలేని, తిరుగులేని సుదీర్ఘ రాజకీయ అనుభవం గల నాయకుడిగా ఆయన ఇప్పటికీ రాణిస్తూనే ఉన్నారు. ఈ సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు, ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటికీ ఆయన పేరే ఒక బ్రాండ్, ఆయన అంటేనే ఒక విజనరీ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. అసలు ఈ మహాప్రస్థానం గురించి, ఆయన ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకుల గురించి, అలాగే ఇప్పుడు ఉన్న ఆయన ముందున్న సవాళ్ళ గురించి, మరి ఇన్ని దాటుకొని ఆయన ఎలా రాగలిగారు అన్న పరిస్థితుల గురించి ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అంకమరావు గారు, అలాగే మరో సీనియర్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అడుగుపెట్టి ఈ రోజుతో 47 ఏళ్ళు పూర్తవుతుంది అంటున్నారు. అతి పిన్న వయసులోనే, 28 సంవత్సరాల వయసులోనే ఆయన ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 30 ఏళ్ళకే మంత్రి అయ్యారని కూడా. సో ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి బాబు గారికి ఇది ఎలా సాధ్యమైంది రాజకీయాల్లో అడుగుపెట్టి? అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన బ్రాండ్ కానీ, ఆయన ఇమేజ్ కానీ ఎక్కడా తగ్గట్లేదు. సో ఇది ఎలా సాధ్యమైందంటారు ఆయనకి? ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ప్రస్థానం శాసనసభ్యుడిగా ప్రారంభమై 1978 మీరు చెప్పినట్టు మార్చి 15 అంటే ఇప్పుడు 47 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. ఇంత సుదీర్ఘంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయం నేర్పిన వాళ్ళైతే ఎవరూ లేరు. ఇక ముఖ్యమంత్రిగా కూడా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఆయనదే అత్యధికం. గతంలో 14 సంవత్సరాలు అయింది, ఇప్పుడు 1 సంవత్సరం పూర్తవుతుంది, 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. మరి ఆయన సాధించిన విజయాలేంటి, ఆయన పడ్డ ఇబ్బందులు ఏంటి, ఆయనకున్న వచ్చినటువంటి అపజయాలేంటి, ఎందుకు ఇలా జరిగిందని చెప్పి కనుక మనం ఒకసారి సింహలోకనం చేసుకుంటే 1978లో ఇందిరా కాంగ్రెస్ ద్వారా తొలిసారిగా ఆయన శాసనసభలో ప్రవేశించాడు. చంద్రగిరి నియోజకవర్గం, ఆయన సొంత గ్రామం ఉన్నది చంద్రగిరిలో. దాని నుంచి ఆయన గెలవడం కూడా జరిగింది. విద్యార్థి దశ నుంచి రాజకీయాల పట్ల ఆసక్తి, ఆయన వ్యూహాల పనటంలో దిట్ట అనే దాన్ని అప్పటికే బాగా ప్రచారంలో వచ్చిన సందర్భంగా యువకుడుగా గుర్తించేసి ఆయనకు 1978లో అవకాశం ఇచ్చారు. అట్లానే గెలిచాడు. గెలిచిన సందర్భంగా అక్కడ సహజంగానే కాంగ్రెస్ పార్టీలో యోధులందరూ ఉంటారు, చిన్నవాళ్ళ పెత్తనాన్ని సహించలేరు. అలాంటిది ఆయన వ్యూహం పన్ని ఆ రోజు జిల్లా పరిషత్తు చైర్మన్ని కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలకు వ్యతిరేకంగా కూడా గెలిపించుకున్న వ్యక్తి. అప్పుడే ఆయన పార్టీ నుంచి బయటికి పంపించినా కూడా మళ్ళీ ఢిల్లీ స్థాయిలోకి వెళ్ళి ఆయన మళ్ళీ తిరిగి పార్టీలో కొనసాగాడు. 83లో అన్ననందమూరి తారక రామారావు గారు వచ్చిన సందర్భంగా ఆ ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కొట్టుకుపోయారు. అందుట్లో ఈయన కూడా ఓడిపోవడం కూడా జరిగింది. ఆ తర్వాత కొద్ది కాలానికి తెలుగుదేశం పార్టీలో వచ్చారు. తెలుగుదేశం పార్టీలో వచ్చి తన పని తాను చేసుకుంటూ వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక గుర్తింపు అంటూ వచ్చింది 1984 ఆగస్టు సంక్షోభం. నాదెండ్ల భాస్కరరావు గారు అన్న నందమూరి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిగా పదవీచ్యుతుని చేసి తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి సంక్షోభంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వపు లక్షణాలని బయటకు వచ్చినాయి మొట్టమొదటిసారిగా. అయినా సరే 1985లో ఆయనైతే మళ్ళీ శాసనసభకు పోటీ చేయలేదు. 1989లోనే మళ్ళీ పోటీ చేయడం కూడా, అది కుప్పం నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం కూడా జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఓటమి అనేది లేదు కుప్పం నియోజకవర్గంలో. అప్పుడు 89లో నందమూరి తారక రామారావు గారు శాసనసభలో తనకు జరిగిన అవమానాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇంకా మళ్ళీ శాసనసభకు రాను, ముఖ్యమంత్రిగానే వస్తానని చెప్పని ఆయన రాని సందర్భంగా సమర్థవంతంగా శాసనసభ నాయకుడిగా సమర్థవంతంగా నిర్వహించేసి అందరి దృష్టిలో కూడా పడ్డాడు. అప్పటికే పార్టీలో చాలా వరకు అందరితో సత్సంబంధాలు, క్షేత్రస్థాయిలో వాళ్ళ యొక్క వివరాలన్నీ తెలుసుకుంటూ పార్టీని పటిష్టం చేసే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నారు. ఒకవైపున దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, ఒకవైపు నేను, ఇద్దరు కూడా నువ్వా నేను అన్నట్టుని ముందుకెళ్ళేవాళ్ళు. 94లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు తెలిసి భారతదేశంలో ఒక మంత్రి ఆర్థిక శాఖ అలాగే రెవెన్యూ శాఖ నిర్వహించింది ఎక్కడా లేదు. దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం కూడా జరిగింది ఆ రోజు. సరే, ఆ యొక్క లక్ష్మీపార్వతి ఉదంతం రావటం, చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో
నందమూరి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిగా దించటం, తిరిగి ఈయన ముఖ్యమంత్రి కావడం 1995లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఆయనే కొనసాగుతూ వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆయనకి జరిగిన అవమానాలు మామూలు విషయాలు కాదు. సహజంగానే ఆ రోజు చెప్పుడు మాటలు వినటం వల్లే రామారావు గారిని దించేసి జరుగుతున్న విషయాలన్నీ పార్టీకి నష్టం జరుగుతుంది, రాష్ట్రానికి నష్టం జరుగుతున్న ఉద్దేశంతో కుటుంబ సభ్యులతో పాటు ఎక్కువ మంది శాసనసభ్యులు ఆయన వెంట నిలబడటం వల్లే ఆ రోజు రామారావు గారిని దించి ఈయన ఎక్కించడం కూడా జరిగింది. అది ప్రజాస్వామ్యంలో ఈరోజు ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయో అట్లానే తెలుగుదేశం పార్టీలో అత్యధికులు శాసనసభ్యులు ఈయన ఎన్నుకోవడం జరిగినందువల్లే ముఖ్యమంత్రి అయ్యారు. అంతే తప్ప కేంద్రాన్ని అడ్డం పెట్టుకుని ఇంకోళ్ళ ద్వారా కూడా కాలేదు ఈయన. మరి ఆ సందర్భంగా తర్వాత రామారావు గారు చనిపోవటం, లక్ష్మీభారతి ఆ పార్టీకి అధ్యక్షురాలు కావటం, ఈయన మీద చాలా అబండాలు వేయటం, అట్లాగే రామారావు గారి చేత కూడా నిందించడం కూడా జరిగింది. అయినా సరే మక్కువని ధైర్యంతో తెలుగు ప్రజల గురించి దృష్టిలో పెట్టుకొని, తెలుగుదేశం పార్టీని దృష్టిలో పెట్టుకొని ఆయన కొనసాగించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి సంస్కరణలే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని దేశవ్యాప్తంగా ఓ గొప్ప నాయకుడిగా చిత్రీకరించారు. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఆ రోజు మనకి విద్యుత్ కానీ, రహదారులు కానీ, నీటిపారుదల రంగాలు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంగా, దీనితో పాటు ఇదొక్కటే కాదు, మనకి పరిశ్రమలు రాకపోతే మనం ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో హైటెక్ సిటీ నిర్మాణం, సైబరాబాద్ నిర్మాణం ఆయన చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు దాని ద్వారా రమారమి 30 లక్షల మందికి మేలు జరిగింది. ఇది నిజంగానే ఆయన సాధించినటువంటి అతి గొప్ప విజయాల్లో ఇదొకటి. అంటే వ్యవసాయం తప్ప వేరే ఆధారం లేదనుకున్న కుటుంబాలకి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంగా హైటెక్ సిటీ రావాలన్నా, లేకపోతే బిల్ గ్రేట్స్ లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి పరిశ్రమలు పెట్టాలన్నా, వాళ్ళకి సహాయంగా ఉండటానికి, వాళ్ళ దగ్గర పనిచేయటానికి సాంకేతిక విద్యలో నైపుణ్యం ఉన్నవాళ్ళు కావాలి. కాబట్టి అది ఆంధ్ర రాష్ట్రంలో అందుబాటు లేదు. కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో 300 సాంకేతిక విద్యాలయాలు నిర్మించేసి అందుబాటులో తీసుకొచ్చిన సందర్భంగా ఈరోజు ఇంతమంది దేశ విదేశాల్లో సుమారు 100 దేశాల్లో తెలుగు ప్రజలు, తెలుగు విద్యార్థులు సాంకేతికంగా విద్యను అభ్యసించి దేశ విదేశాల్లో ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు అంటే నిస్సందేహంగా అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టికి నిదర్శనం. మరి ఆ సందర్భంగా జరిగినటువంటి దాంట్లో దీంతో పాటు రహదారులని దృష్టిలో పెట్టుకొని, నదుల అనుసంధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు వాజ్పేయి గారిని ఒప్పించి మెప్పించి ఈ రహదారులని ఈరోజు దేశవ్యాప్తంగా విస్తరించడానికి మూలకారకుడు నిస్సందేహంగా చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఆ రోజు చాలామంది కూడా కంప్యూటర్లు ఏమన్నా కూడు పెడతాయి అని చెప్పని మాట్లాడిన సందర్భంగా కూడా మనం చూసాం. అంటే ఆయన ఏ విధంగా కించపరచాలో అలా చేసుకుంటూ వచ్చారు. వీటన్నిటికీ భిన్నంగా మళ్ళీ 1999లో ఆయన్నే తిరిగి అధికారంలో తీసుకొచ్చిన ప్రజలు నిస్సందేహంగానే ఆ ఫలాలు అయితే ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్నారు, వాళ్ళ పిల్లలు అనుభవిస్తూనే ఉన్నారు. మరి ఇంత జరిగిన చంద్రబాబు నాయుడు గారిని 2004లో ఎందుకు ఓడించారు? రాష్ట్రానికి ఇంత మేలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళి విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చి సుమారు 35% విద్యుత్ నష్టాల్లో ఉన్నటువంటి విద్యుత్తు పరిశ్రమలకు సంబంధించి 23% తగ్గించినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి ఎందుకు ఓడిపోయారని చెప్పని చాలామంది మనవాళ్ళు కాదు, దేశ విదేశాల్లో వాళ్ళు కూడా ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. నేను అంటే కొన్ని మా పక్క రాష్ట్రాలు కావచ్చు, విదేశాలకు వెళ్ళిన సందర్భంగా కొంతమంది నన్ను అడిగిన ప్రశ్న అనమాట అది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓడిపోయాడు అని చెప్పనే విషయాన్ని కూడా నా దగ్గర లేవనెత్తిన సందర్భాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో చాలా పెద్ద చర్చ కూడా జరిగింది. ఇది అర్థం కాలేదు ఆ రోజు కూడా. అంటే ప్రజల్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేయడంతో పాటు ఆ రోజు మనకి వర్షాలు తక్కువ పడటం, వ్యవసాయదార రాష్ట్రం అయినటువంటి ఆంధ్ర రాష్ట్రం కాబట్టి వాళ్ళు వాళ్ళు నమ్మే పరిస్థితి తీసుకురావడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఓడిపోయినందుకు ఈరోజు మూల్యం చెల్లించుకున్నాం. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ విశాల ఆంధ్రాన్ని పరిపాలించిన సందర్భంగా ఎంత నష్టపోయిందో చూడగలం. ఎంతలో కొంత ఉపశాంతి ఏందయ్యా అంటే ఆయన తీసుకొచ్చినటువంటి పరిశ్రమలను కావచ్చు, ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను కావచ్చు, ఎక్కడా కూడా చెడగొట్టకుండా వాళ్ళు కొనసాగించినందువల్ల ఈరోజు తెలంగాణకి ఇంత
ఆదాయ మార్గాలు కూడా మనకి చేకూరినాయి. సరే, ఇవన్నీ ఆయన ప్రస్తావన మనం అంటే చెప్పుకుంటే కొన్ని రోజులు పడుతుంది. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నిత్య శ్రామికుడు, నిరంతరం రాష్ట్రం గురించి పరితపించే వ్యక్తి, గెలిచేంత వరకు పార్టీ వాళ్ళతో సౌఖ్యతగా ఉంటాడు, మీరే నాకు ప్రాణం అంటాడు, గెలిచిన తర్వాత ప్రజలే ప్రాణం అంటాడు, అభివృద్ధే ప్రాణం అంటాడు. అందువల్ల కూడా ఓడిపోవడానికి కారణం కూడా అయింది. అది కూడా గమనించుకోవాలి. 2004లో కావచ్చు, తర్వాత మన 2019లో కూడా కావచ్చు. తిరిగి మళ్ళీ ఆయనకి మళ్ళీ అవకాశం అనేది వచ్చింది. ఇప్పుడు ఈ అవకాశాన్ని కూటమి ద్వారా ఏర్పడింది. ఆయనే దిక్కనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఆయన్నే ఎన్నుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఆయన మీద చాలా బాధ్యతలు పెరిగినాయి ఈరోజు. మరి ఆ బాధ్యతలన్నింటినీ కూడా ఆయనైతే వయోభారంతో కూడా సంబంధం లేదు. ఆయన మనసు ఇంకా కుర్రవాడి కిందే లెక్క జమ కట్టుకోవాలి. ఈరోజు కూడా కింద కూర్చుంటున్నాడు, భాష పట్టేసుకొని కూర్చుంటున్నాడు. అది మామూలు వాళ్ళకి సాధ్యమయ్యే పని అయితే కాదు. అది ఒక క్రమశిక్షణ ద్వారా, ఆయన కఠోర శ్రమ ద్వారా మాత్రమే ఇంత ఆరోగ్యంగానే ఇట్లా ఉండడనైతే మనం భావించాలి. మనం కోరుకునేది ఏంటంటే ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా, తెలుగువానిగా ఆయన కీర్తి ప్రశంసలు అనేవి దేశ విదేశాలు నేను స్వయంగా విన్నాను, వాళ్ళతోటి సంభాషించడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ వయసులో కూడా ఇంత కష్టపడే దాంట్లో ఇప్పుడైనా సరే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పార్టీ కార్యకర్తలు, ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకొని ఒక 3 గంటల సమయం వీళ్ళ కోసం కేటాయించి, 1 గంట సమయం నాయకుల గురించి కేటాయించేసి 14 గంటలు గనక రాష్ట్రం గురించి కేటాయించమని రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆయనకు విన్నవించుకుంటున్నాను. ఇప్పటి వరకు ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం, కానీ ఒక బ్రాండ్ ఉన్న ఒక విజనరీ లీడర్ అంటే ఒక చంద్రబాబు గారి పేరే వినిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా చూసాం 2020 విజన్ అని చెప్పి, ఇప్పుడు 2047 విజన్ అంటున్నారు. సో అసలు ఈ విజన్ ఆయనకి ఎలా సాధ్యమైంది, మీరేం చెప్తారు? అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ 47 అంటే టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఆయన తర్వాత ఎవరైనా అని కూడా చెప్తూ ఉంటారు. ఇది ఎలా సాధ్యమవుతుందంటారు? ప్రతి వ్యక్తికి కొన్ని అవకాశాలు వస్తాయి. అవకాశాలు సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఉన్నత శిఖరాలకి అధిరోహిస్తారు. అవకాశాలని దుర్వినియోగం చేసుకునేవాళ్ళు దుష్టులుగా మిగిలిపోతారన్నమాట. కొంతమందికి రాజకీయం అనేది ప్రజల కోసం కాదు, వాళ్ళ స్వలాభాపేక్షణ కోసం, వాళ్ళ స్థిర స్థిరాస్తులు పెంచుకోవడానికి కొంతమంది రాజకీయం అనేటటువంటి ముసుగు తగిలించుకుంటారు. ఈ మధ్య భారతదేశంలో ఏమైందంటే స్వతంత్ర ఆకాంక్షలు కోసం అప్పుడు జరిగిన రాజకీయాల్లో ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళని చూసాం, కానీ సర్వం పోగొట్టుకున్న రాజకీయ నాయకులు మనం చూసాం. కానీ ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో 100% సర్వం నాకేసే రాజకీయ నాయకులు తయారయ్యారు. అంటే ప్రజా సంక్షేమం కన్నా కూడా మనం బాగుంటే చాలు, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అన్నటువంటి భావజాలంలో నేటి రాజకీయం తయారైంది. ఇది మారాలి. ఇది మారాలంటే ఏం చేయాలంటే పాలకుల్లో పరివర్తన రావాలి. పాలకుల్లో పరివర్తన రావాలంటే ఒక విజన్. ఆ విజన్ ఎలా ఉంటుందంటే పరిస్థితుల్ని అనుకూలంగా అంచనాలు వేసుకుంటూ, పరిస్థితులకు తగ్గట్టు ప్రణాళికలు రచించుకుంటూ ముందుకెళ్ళాలి. ఇది రాజుకున్నటువంటి లక్షణం. ఆ లక్షణాలన్నీ చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ముందే అంచనా వేస్తాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందా అనేది ముందే అంచనా వేసి దానికి కావాల్సినటువంటి సంస్కరణలకి బీజం వేస్తాడు. అది ఆయనకి చెడై వస్తుంది. సంస్కరణలకు ఎప్పుడైతే బీజం వేస్తాడో చంద్రబాబు నాయుడు దూరదృష్టితో అవి అతనికి ఏకుమేకు అవుతుండే. ఇది కాలం చెప్పిన సత్యం. ఇప్పుడు విద్యుత్ సంస్కరణలు ఎప్పుడైతే మొదలుపెట్టాడో 99లో, అది విద్యుత్ సంస్కరణలో రాజకీయ సంక్షోభానికి దారితీసింది. విద్యుత్ ఉద్యమాలు జరగడం అంటే ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఒకటి అలజడి సృష్టించడం, కుర్చీ నుంచి దింపేశారు. ఆ తర్వాత 2004 నుంచి 2009 మధ్యకాలంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. 2009లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సి ఉండే, కానీ రాజకీయాన్ని అంచనా వేయటంలో అంచనాలు తలకిందలైపోతే ఏంటంటే ఒక ప్రళయాలకి దారితీస్తుంది. అది కూడా చూశారు చాలామంది. ఎందుకని నేను అంటున్నా అంటే 2009లో గెలిచింది చంద్రబాబు నాయుడు, ఓడిపోయింది రాజశేఖర రెడ్డి. కానీ గెలిచి రాజ్యలక్ష్మి రాజ్యం చేయకుండా ఆయన పైలోకాలకి వెళ్ళిపోయాడు, పరలోకాలకి.
కిరణ్ కుమార్ రెడ్డి రోసి ముఖ్యమంత్రి అవడం, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం జరిగింది. కారణం ఏంటంటే ఆ రోజు ప్రజారాజ్యం అనే పార్టీ అడ్డుగోడలాగా నిలబడింది. చంద్రబాబు నాయుడు గెలుపుని అడ్డుకున్న పార్టీ ఆనాడు ప్రజారాజ్యం. అతి తక్కువ మెజార్టీతో చాలా తెలుగుదేశం పార్టీ విజయానికి దగ్గర వచ్చి ఓడిపోయినారనమాట. సరే, ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది, అందరూ చూసాం. అదే 2009లో కానీ తెలుగుదేశం పార్టీలో అధికారంలోకి కానీ వచ్చి ఉంటే రాష్ట్ర విభజన కూడా జరిగి ఉండేది కాదు. ఇది ఒక పెద్ద పెను నాందికి రాష్ట్ర విభజనకు కూడా దారితీసింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లేకపోవడం వల్ల రాష్ట్రం 2 ముక్కలుగా ఇడిపోవటం కూడా జరిగింది. తర్వాత 2014లో మళ్ళీ ప్రజలు చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డని కొంచెం అప్పుడప్పుడే దాన్ని అన్నీ సర్దుకుంటున్న మూమెంట్లో ఒక ప్రళయంలాగా వచ్చి పడింది. ఆ ప్రళయం వచ్చి పడినప్పుడు కూడా ఎప్పుడు కూడా చలిసీమల చేత చిక్కే సావధ సుమతని బద్దెన్ గారు రాసినట్టు, బద్దెన సుమశతకంలో చెప్పినట్టు 14 అయిపోయి 19 ఎలక్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన వ్యాలిడ్ పాయింట్ ఉంది. నేను పరిశోధన చేసిందంటే ఆ రోజు జనసేన పార్టీ కానీ 2019లో విడిగా పోటీ చేయకుండా కలిసి కానీ పోటీ కానీ చేస్తుంటే మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీ రూలింగ్లోకి వచ్చేది. జనసేన పార్టీ చీల్చిన ఓట్లతోటే ఏమైందంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం జరిగింది 19లో. మళ్ళీ 2024లో ప్రజలు ఎన్ని ఆలోచన చేసి విఘ్నుడైనటువంటి వాడు కావాలా, రాజనీతిజ్ఞుడు కావాలన్న ఉద్దేశంతో మన జట్టుగట్టి కూటమిగా ఎలక్షన్లోకి పోతే ఏమైంది, అవతలడికి డిపాజిట్ కూడా లేకుండా పోయిండు. అంటే ప్రజలు ఏంటంటే ఈ సంక్షేమ పథకాలకి అలవాటు చేశారు రాజకీయ నాయకులు. సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా సంక్షోభానికి దారితీస్తాయి. ఇవాళ జర్మనీ తీసుకున్నా, స్విట్జర్లాండ్ తీసుకున్నా ప్రజలు అక్కడ ఆ ప్రభుత్వాలను చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. PG to KG దాకా ఉచిత విద్య అందిస్తారు. అంటే KG నుండి PG వరకు ఏం చదువుకున్నా ఉచితంగా ఆ దేశ పౌరుల బిడ్డలకి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. నేటి భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా పౌరులందరి పిల్లలకి ఉచితంగా నాణ్యమైన విద్య అందించే దానిలో చాలా దూరంలో వెనకబడి ఉంది ప్రభుత్వం. 2, అక్షరాస్యత విషయంలో ఒకప్పుడు అక్షరాల మీద గ్రామ ఉద్యమం జరిగింది. ఈ జరిగిన సమక్షంలో నేటికి ఇప్పుడు కూడా అక్షరాస్యత చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చాలా నీచ స్థితిలో ఉందని చెప్పుకోవచ్చు. అంటే అక్షరాస్యతను స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయినప్పటికీ కూడా సంపూర్ణ అక్షరాస్యతని సాధించలేని దుస్థితిలో నేడు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇవాళ అంతరిక్షం దాకా మనం పోతున్నప్పటికీ కూడా అక్షరాస్యత మీద ఇప్పుడు 72% ఉంది ఇప్పుడు అక్షరాస్యత శాతం. మణిపూర్ తీసుకున్నా, మేఘాలయ తీసుకున్నా, కేరళ తీసుకున్నా మన కాడికి వెనకబడ్డ రాష్ట్రాల్లో 100% అక్షరాస్యత ఉంటే మన రాష్ట్రాలు ఇది సంపూర్ణ అక్షరాస్యత దిశగా ఎప్పుడు మనం కలల సాకారం చేస్తాం. ఇప్పుడు అందువల్ల ఏంటంటే ఒక వ్యక్తి రాజకీయంలో ఒక సామాన్యమైన కుటుంబంలో వింటే అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక 4 సార్లు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం అంటే ఆషామాషా విషయం ఏం కాదది. అంటే ఉద్దండులు ఉంటారు రాజకీయాలు. తర్వాత మహా తోడేళ్ళు ఉంటాయి, నక్కలు ఉంటాయి, గుంట నక్కలు ఉంటాయి, తోడేళ్ళు ఉంటాయి. వీటన్నిటిని దాచుకొని సింహాసనం మీదకి రావడం అంటే ఆషామాషి విషయం. చంద్రబాబు నాయుడు అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి 4 సార్లు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం అంటే అతని జీవిత చరిత్ర ధన్యమైందనే చెప్పొచ్చు. ఒక రకంగా పరిమాణ క్రమాలు ఏదైనా అయి ఉండొచ్చు, కానీ చాలా కొత్త సంస్కరణలు చేస్తున్నాడు. నేషనల్ హైవేలు అయితేనేమి, డ్వాక్రా మహిళలు అయితేనేమి, ఇట్లా అనేక రకాలైనటువంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, ఇట్లా ఆడవాళ్ళకి ఆరాధ్య దైవంగా చంద్రబాబు నాయుడు గారు చాలా చేస్తున్నప్పుడు ఆడపిల్లలకి ఇవాళ సాఫ్ట్వేర్ రంగం వచ్చిన తర్వాత ఆత్మగౌరవాన్ని ఇప్పుడు ఆస్తి హక్కులో వాటా ఇచ్చినోడు ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్ అయితే సమాన హక్కు ఇచ్చేదే. ఆడపిల్లలకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాల అనుకుంటే వాళ్ళకి ఆత్మగౌరవంతో పాటు విజ్ఞానాన్ని అందించి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా తయారు చేశాడు. కాబట్టి ఇవాళ ఆడపిల్లలకి సాఫ్ట్వేర్ అంటే వాళ్ళకి ఆర్థిక పరిపక్వతని డ్వాక్రా మహిళల ద్వారా అయితేనేమి వాళ్ళ చదువుకుంటే మనం కూడా రథసారథులుగా తయారవచ్చు, ఎంటర్ప్రైనర్లుగా ఆడపిల్లల్ని మార్చిన చరిత్ర చంద్రబాబు నాయుడికి దక్కద్దని చెప్పగలను.
కాబట్టి ఒక విఘ్నుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయితే ఏం జరగద్దు అనేది ప్రత్యక్ష నిరతం. కొండల్లో గుట్టలుగా ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరంలో భాగ్యనగరం అందరి సౌభాగ్యనగరంగా విలసిల్లిందంటే సైబరాబాద్ అనే ఒక మహానగరాన్ని సృష్టించినటువంటి మహాయోగి అని చెప్పొచ్చు. అంటే కొండలు గుట్టలుగా ఉన్నటువంటి హైదరాబాదులు మహానగరంలో భాగ్యనగరం మనందరి సౌభాగ్యనగరం అని వివిధ రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ బతుకుతున్నారంటే ఆ కొండల్లో గుట్టల్లో సైబరాబాద్ అనే ఒక నూతన మహానగరాన్ని నిర్మించినటువంటి మహాశిల్పి అని కూడా చెప్పొచ్చు. అందువల్ల ఇప్పుడు కంప్యూటర్లు కూడిపెట్టమన్నటువంటి కమ్యూనిస్టులు కూడా ఈరోజు కంప్యూటర్నే వాడుకుంటున్నారు. సెల్ ఫోన్లు కూడిపెడతాయి, కంప్యూటర్లు కూడిపెడతాయి అన్నటువంటి కమ్యూనిస్టులు కూడా దాన్ని డిజిటల్ వేగాన్ని నేడు అందిపుచ్చుకొని వాళ్ళ భావజాలాన్ని సోషల్ మీడియాలో పెట్టుకుంటారంటే వాళ్ళ మీటింగ్లన్నీ పెట్టుకుంటారు. దానికి కూడా ఆద్యుడు చంద్రబాబు నాయుడు. కమ్యూనిస్టులకు కూడా కనువిప్పు కలిగించినాడని మాత్రం చెప్పగలను చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు లాంటిటువంటి ముందు చూపు గల ముఖ్యమంత్రి ప్రతి రాష్ట్రానికి అవసరం. ఆయన పరిపూర్ణంగా నిండు నూరేళ్లతో ఉండి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఆయన సర్వం త్యాగం చేస్తున్నాడు. కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకొని రాష్ట్రం అధోగతి పాలైనప్పుడల్లా చంద్రబాబు నాయుడు అవసరం గుర్తిస్తున్నారు ప్రజలు. కాబట్టి ప్రజల హృదయాల్లో నుంచి చెరగపోని ముద్ర వేసుకొని ఉన్నాడు. అది ఎక్కడికి బాదు. దాదాపుగా ఆయన సృష్టించిన ఐటీ విప్లవం కారణంగా 100 దేశాల్లో ఈరోజు తెలుగు బిడ్డలు ఉన్నారు అంటే కారణం ఏంటంటే ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు ఆయన నిలువు తెలిసి వచ్చింది. ఆయన జైలుకు బానంత రోజులు ఆయన నిలువు తెలియలే. ఎప్పుడైతే ఒక ముష్కరుడు, ఒక తెలుగు జాతి ద్రోహి, ఒక కలికాల జగనాసురుడు, ఒక రాయలసీమ గజ దొంగ, ఒక పులివెందుల పాపులో ఎస్కోబారు వాడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టిండో ఒక అసురుడు, అప్పుడు చంద్రబాబు నాయుడు ఇలా విశ్వవ్యాప్తం అయిపోయింది. అప్పుడు దాకా తెలియలే. కాబట్టి చంద్రబాబు నాయుడిని ఇంకా తెలుగు నేల ప్రజలు వదులుకోరు. ఆయన బతికున్న రోజులు ఆయనే ముఖ్యమంత్రి సీమాంధ్ర నేలకి. అది మాత్రం నేను రాసిగలను. సార్, ఇప్పుడు రాజకీయ నాయకులు 1-2 టర్మ్కే కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి. కానీ 47 ఏళ్ళు ఒక రాజకీయ నాయకుడిగా ప్రజాదరణ పొందుతూ, అది కూడా మామకు వెన్నుపోటు పొడిచాడు అని చెప్పి ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పుట్టినటువంటి వ్యక్తులు కూడా ఆయనపై ఆరోపణలు చేస్తూ వస్తున్నా కూడా ఆయన ఎక్కడా కూడా ప్రజాదరణ ఎక్కడ ఆయనకి తగ్గినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు. సో ఇది చంద్రబాబు గారికి ఎలా సాధ్యమైందంటారు మీరేం? చంద్రబాబు నాయుడు గారు మామూలుగానే ఇందాక మధు చెప్పినట్టు దూరదృష్టి అనేది చాలా ఎక్కువ ఆయనకి. అంటే ఇంకొక 20 సంవత్సరాలకి మన రాష్ట్రానికి ఏం అవసరం, మన ప్రజలకి ఏం అవసరం, దాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్దాం. ఆయన అదే ఇందాక నేను చెప్పింది, ఆయన ఎప్పుడైతే ప్రజల గురించి ఆలోచిస్తాడు మళ్ళీ అధికారంలో రావాలని ఆలోచించట్లా. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం, నేనుండని 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఏం చేయాలి, లేకపోతే ఇంకో 40 సంవత్సరాలకి ఈ రాష్ట్రం ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద దృష్టి పెట్టి వాటికి ప్రణాళిక రచించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన. ఉదాహరణకి మీకు విద్యుత్ రంగం తీసుకుందాం మనం. ఇప్పటివరకు 18 మంది ముఖ్యమంత్రులను కనుక మనకు లెక్కలకు వస్తే దాంట్లో వాళ్ళందరూ కలిసి ఇప్పటి వరకు 5,000 మెగావాట్లు మాత్రమే విద్యుత్ సామర్థ్యానికి సంబంధించి వాళ్ళు పరిశ్రమలు నెలకొల్పారు. ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే 15,000 మెగావాట్లకు సంబంధించి విద్యుత్ సంస్థలని నెలకొల్పడం కూడా జరిగింది. అంటే దానివల్ల ఏమవుతుంది, ఈరోజు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు, ఇది వ్యవసాయానికి సంబంధించింది. అలాగే ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి సంబంధించి చేతి వృత్తుల వారికి సంబంధించి విద్యుత్ కూడా అందించగలుగుతూ ఉన్నారు. అలాగే ఆక్వా రైతులకి ₹1.5కే విద్యుత్ అందించగలుగుతూ ఉన్నారు. ఇది ఎలా సాధ్యమైంది? ఆయన ముందు దూరదృష్టి పెట్టే. ఇక చంద్రబాబు నాయుడు గారిది మీరు అన్నట్టు వెన్నుపోటు పొడిచారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కదా. చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటారు. నేను ప్రత్యక్ష సాక్షిని. ఆ యొక్క సంక్షోభం ప్రారంభం అయినప్పటి నుంచి ఏమేం జరుగుతుంది, ఎవరెవరు దాంట్లో పాల్గొంటున్నారు, ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు, అన్ని సమయాల్లో అందరి దగ్గరికి నేను వెళ్ళకపోవచ్చు, కానీ ఏ రోజుకి ఏం జరుగుతుందనేది మాత్రం నాకు క్షుణ్ణంగా తెలుసు. మరి ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పొచ్చు చెప్పకూడదు కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్పట్లేదు. ఒక శాసనసభ్యుని, ఒక మాజీ మంత్రి గారి యొక్క నివాసంలో నేను ఉండేవాడిని. వాళ్ళు యువకులప్పుడు వాళ్ళు నలుగురు కలిసి కూర్చొని మాట్లాడుకునేది ఏ రోజుకి ఆ రోజు. వాళ్ళతో పాటు నేను కొంతమంది దగ్గరికి వెళ్ళడం కూడా జరిగింది. కొన్ని విషయాలు అంటే వాళ్ళ సమావేశంలో నేను పాల్గొనకపోయినా వాళ్ళతో పాటు తిరుగుతూ ఉండేవాడిని నేను. మరి ఆ సందర్భంగా జరిగిన ప్రతి విషయాలు ఏ రోజుకి ఆ రోజు నా దృష్టికి వస్తూ ఉండేవి, చర్చించుకుంటూ ఉండేవాళ్ళు. మమ్మల్ని కూడా వాళ్ళు భాగస్వాములుగా చూసుకున్నా తప్ప మమ్మల్ని వీడు ఒక కార్యకర్త దూరంగా పెట్టాలని ఏ రోజు వాళ్ళు అనుకోలే. అందువల్ల వాళ్ళు పాల్గొని మాట్లాడుకునే ఈ చర్చల్లో కూడా మేము కూడా అక్కడ కూర్చునేవాళ్ళం, వినేవాళ్ళం.
ఆ సందర్భంగా జరిగిన పరిణామాలు ఒక్కటి చూసుకుంటూ ఉంటే మొట్టమొదట ఏదైతే ఉందో కొంతమంది మంత్రుల్ని వీళ్ళని పార్టీని సస్పెండ్ చేసిన తర్వాత వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ చూసుకుంటున్న తర్వాత ఇవి ముసలం పుట్టిందని అర్థమైన తర్వాత వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు లేరు. చాలామందికి తెలియని విషయం చెబుతున్నాను నేను. వీళ్ళందరూ కలిసి ముందు కూర్చొని పార్టీని రక్షించుకోవాలని కోరుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేరు. వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారిని పిలిచి మాట్లాడారు. మీరు ముందుండి నడపాలి అని చెప్పారు. ముందు ఆయన ఒప్పుకోలేదు. కానీ ఆయన మీరు కాకపోతే ఇంకోళ్ళు వస్తారు, మేము మాత్రం ఆపం అని చెప్పని వాళ్ళు ముందు బయలుదేరిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని భుజానికి ఎత్తుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది చాలామందికి తెలియని విషయం. ఆ తర్వాత వాళ్ళు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారితో మాట్లాడటం. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి సంబంధించి ఆ రోజు 34 మంది శాసనసభ్యులు ఉండేవాళ్ళు. గమనించుకోవాలి, 34 మంది ఆయన ఏం చెప్తే చేసే శాసనసభ్యులు ఉండేవాళ్ళు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవటం, ఆయన అప్పుడు లోక్సభ సభ్యుడిగా ఉండటం, అక్కడి నుంచి ఆయన రావటం, వీళ్ళందరూ కలిసి విమానాశ్రయానికి వెళ్ళటం. అప్పుడు బేగంపేట విమానాశ్రయానికి వెళ్ళటం, విమానాశ్రయంలో ఆయన వీళ్ళందరితో మాట్లాడుకోవటం, అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రావటం, కూర్చొని మాట్లాడుకోవటం, ఇవన్నీ జరిగినాయి. ఇవి కొన్ని అంటే ఇవన్నీ అందరికి తెలిసినాయి కాబట్టి ఇది ఇంతవరకు తెలిసి వచ్చేమో. కానీ రోజు ఏం జరిగింది, ఏం మాట్లాడుకుందనే దాంట్లో నేను కూడా ఉండేవాడిని అక్కడ. మరి ఆ సందర్భంగా వాళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారిని ముందేసుకున్నప్పుడు అప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వర గారు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ప్రణాళిక రచించుకొని ఎవరికెవరికి అనుకూలంగా ఉంటారో వాళ్ళందరితోటి మాట్లాడుకొని వైస్రాయి హోటల్లో ప్రారంభించినప్పుడు ఒకళ్ళెంట ఒకళ్ళు వాళ్ళు వచ్చిన దాన్ని కలుపుకుంటూ ముందుకెళ్తున్న దాంట్లో నిస్సందేహంగా కూడా ఆ రోజు ఈనాడు పత్రిక వాళ్ళకి సహకరించిన మాట కూడా వాస్తవం. వాళ్ళు ప్రచురించే విధానాలకి వీటన్నిటికి కూడా, అలాగే జనానికి చెప్పే విధానంలో కూడా వాళ్ళు సహకరించిన మాట కూడా వాస్తవం. మరి ఆ సందర్భంగా ముందుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి చివరి మద్దతుదారుడు ఆ రోజు మైలవరం శాసనసభ్యుడు రమేష్ బాబు గారు. ఆయన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి మనిషి. మైలవరం శాసన చివరి సంతకం ఆయనదే. ఆయన సంతకం పెట్టిన దాంట్లో 174వ సంతకం అది. అంటే అట్లా వాళ్ళందరూ కలిసి రామారావు గారి లక్ష్మీపార్వతి ద్వారా పార్టీకి నష్టం జరుగుతుంది, నిర్ణయాలు చాలా దారుణంగా ఉంటాయి అని చెప్పని ఎదురు తిరిగి ఈయన నాయకుడిని చేసుకున్నారు. ఆ రోజు వాళ్ళు చేసింది మంచి పని. నిస్సందేహంగా ఒక మంచి వ్యక్తిని, సమర్థుడిని ఎన్నుకోవడమే ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ కొనసాగుతుందనేది మాత్రం నిస్సందేహంగా వాస్తవం. ఆ తర్వాత జరిగిన పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. అయినా సరే మధ్య మార్గంగా ఆమెను పక్కన పెడితే పార్టీని కొనసాగిద్దాం, ఆయనే ముఖ్యమంత్రిగా ఉందామని చెప్పని ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసే సందర్భంలో భాగంగా ఆ రోజు అశోక్ గజపతిరాజు గారి నేతృత్వంలో తీగల కృష్ణారెడ్డి గారు వీళ్ళందరినీ కూడా రామారావు గారి దగ్గర రాయబారం పంపించడం కూడా జరిగింది. అది విఫలమైన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో రామారావు గారిని దించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనందరికీ క్షుణ్ణంగా తెలుసు. మరి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు తన పనితీరు ద్వారా, ఇప్పుడు ఇందాక మధు చెప్పినట్టు, రాష్ట్రంలో ఎప్పుడు ఇబ్బందులు తలెత్తినా, రాష్ట్రానికి ఇబ్బందులు వచ్చినా, ప్రజలకు ఇబ్బంది వచ్చినా గుర్తొచ్చే చంద్రబాబు నాయుడు గారు. కారణం ఏంటంటే ఆయన ముందు చేసిన దానికి ఇంకుడు గుంతలంతే ఎగతాళి చేశారు. మామూలుగా ఈ సాఫ్ట్వేర్ సంబంధించిందంటే కంప్యూటర్లు కూడి పెడతాయి అని చెప్పని ఎగతాళి చేశారు. వ్యవసాయదారులు ఇప్పుడు వ్యవసాయం గిట్టుబాటుగా లేదు, మీరు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోండి అంటే వ్యవసాయం దండగా అని చెప్పని చిత్రీకరించారు. అలాగే ప్రపంచ బ్యాంకుకి జీతగాడు అన్నారు. ఇట్లా రకరకాలుగా ఆయన మీద అభండాలు మోపారు. అయినా సరే ఆయన మౌనంగా బరాయించేవాడే తప్ప ఎదురు తిరిగి వాడు సమాధానం చెప్పే వ్యవస్థ ఆయన చేతిలో ఉంది. ఆ రోజు యోధులు అందరూ ఉన్నారు ఆయన దగ్గర. అయినా సరే వాళ్ళ చేత ఎప్పుడు చెప్పించలా. మన పనితీరు ద్వారానే ప్రజలు తెలుసుకోవాలని కోరుకున్నాడు. అది ఆయన మంచితనం. దాన్ని యువతల వాళ్ళు అవకాశంగా తీసుకున్నారు. పదే అబద్ధాలు చెప్పారు, ప్రజలను నమ్మించారు. రాష్ట్రాన్ని ఈరోజు అధోగతి పాలు కావడానికి కారకులు కూడా అయ్యారు. అయినా సరే తిరిగి మళ్ళీ ఆయన వచ్చినప్పుడు ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా ఆయన మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే క్రమంలో తిరిగి మళ్ళీ అదే విధంగా వెళ్తాం మొదలుపెట్టినందువల్లే ఆయన ఓడిపోవడం కూడా జరిగింది. మరి ఇన్ని చేసినటువంటి ఈయన మనకు సంబంధించినంత వరకు దేశ విదేశాల్లో మరి ఆయన చేసిన మంచి పనులు, ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఆయన అదుపులో తీసుకున్నందువల్ల బయటకు వచ్చారు. వాస్తవం అది. నాకు తెలిసినంత వరకు ప్రపంచ రాజకీయ చరిత్రలో
ఒక రాజకీయ నాయకుడు జీవించున్న సందర్భంగా ఆయన్ని కనుక ఏదన్నా ప్రభుత్వాలు అదుపులో తీసుకొని అవినీతికి సంబంధించిన దాంట్లో అదుపులో తీసుకుంటే అవినీతి బయటికి రాకుండా ఆయన చేసిన మంచి పనులు బయటికి రావడంతో పాటు ప్రజలు ముక్తకంఠంతో ఆయనకి జేజేలు పొదుగుతూ ఆయనకి మద్దతుగా బయటకు వచ్చింది మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కడికే జరిగింది. నిస్సందేహంగా ఇది ఏ రాజకీయ నాయకుడికి జరగలేదు, భవిష్యత్తులో జరిగిద్దన్న నమ్మకం అయితే లేదు. నిజంగానే ఆయన జన్మ ధన్యం. ఒకటి మాత్రం నిస్సందేహంగా మనం చెప్పుకోవచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తెలుగువానిగా పుట్టడం తెలుగు ప్రజల అదృష్టం అయితే తెలుగువానిగా పుట్టడం వల్లే ఆయన ముఖ్యమంత్రి స్థాయిలోనే ఆగిపోయాడని చెప్పి అయితే నేను భావిస్తాను. ఎందుకంటే ఆయన చూసుకుంటా ఉంటే ప్రధానమంత్రులు నియమించాడు, ఆయన 2 ప్రధానమంత్రులు నియమించాడు, ఒక ప్రధానమంత్రికి మద్దతుగా నిలిచాడు, తర్వాత ఇంకో అంటే 4 ప్రధానమంత్రులకి ఆయన మద్దతుగా నిలిచాడు, ఒక రాష్ట్రపతిని ఆయన నియమించుకోవడం కూడా జరిగింది. అంటే ఎవరు మామూలు రాష్ట్రపతి కాదు ఆయన, అబ్దుల్ కలాం గారు లాంటి ఒక గొప్ప వ్యక్తిని, వివాదరహితుడిని, ఒక శాస్త్రవేత్తని భారతదేశానికి ప్రథమ పౌరుడు చేయడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి వ్యక్తి ఆయన. నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా కావచ్చు, లేకపోతే ఎన్డీఏకి కావచ్చు, ఆయన చేసిన సేవలనేవి మామూలుగా. అప్పుడు కూడా నేను వీళ్ళకి మద్దతు ఇస్తున్నాను, నా మాట చెల్లాలని కాకుండా నా రాష్ట్రానికి ఏం కావాలనే కదా ఆయన తాపత్రయపడింది. ఇది ఆయన రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్రం గురించి ఆలోచించాడు కాబట్టి రాజకీయ నాయకుడి కంటే కూడా ముఖ్యమంత్రిగా ఆయన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇది గమనించుకోవాలి. ఇప్పుడు అవసరం ఏందంటే అవతల నువ్వు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇప్పుడు ఎదుర్కొనే స్థితి అయితే కాదు, అతన్ని 11 స్థానాలకు పరిమితం చేశాడు కాబట్టి మళ్ళీ అతను ప్రజల్లో ఆదరిస్తారని కానీ అతను వెంట నడుస్తారని మాత్రం నేనైతే భావించట్లేదు. అయినా సరే ఇందాక నేను చెప్పినట్టుగా 3 గంటలు రాజకీయాల కోసం కేటాయించండి, 15 గంటలు రాష్ట్రం కోసం కేటాయించండి. మధు చెప్పినట్టు ఆయన ఉన్నంతవరకు ఆయనే ముఖ్యమంత్రి. రైట్. అంటే సార్, చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా ఆయన ఆ దిశగా కూడా ఆలోచించలేదు, దాన్ని ఇష్టపడలేదు అని కూడా ప్రచారంలో ఉంది. సో మనం వింటూ ఉన్నాం ఇప్పటి వరకు. అంటే ఆయనకి రాష్ట్రం మీద ఉన్న ప్రేమ వల్లే ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న తపనతోనే ఆయనకు ఆలోచన అటువైపు వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు అని చెప్తూ ఉంటారు. సో ఎలా చూడొచ్చు అంటారు? వాస్తవం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నప్పుడు ఐకే గుజరాలు, దేవగౌడ్ ఉన్నారు కదా, అప్పుడు ప్రధానమంత్రిగా ఉండమనింది చంద్రబాబు నాయుడిని. ఒక్కొక్కరు ఏంటంటే పదవుల కోసం ఏ పారంభోగ పనులైనా చేస్తారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు అవాదలుచుకుంటే ప్రధానమంత్రి అయిపోయిండేవాడు. చంద్రబాబు నాయుడు పరిస్థితుల్ని ముందే అంచనా వేస్తాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే, నేను కాదులబ్బా మీరు ఒకరు ఉండండి అని చెప్పి ఆ రోజు దేవగౌడని ప్రధానమంత్రిని చేసినటువంటి వాళ్ళు. దేవగౌడ ప్రధానమంత్రికి అయిన తర్వాత మళ్ళీ పరిస్థితులు ఈరోజు మనం కర్ణాటకలో చూసుకుంటే 2 ఎంపీలు 2. ఎందుకు అంటే పార్టీలు ఏదైతే ఉంటాయో ఒక జాతి లక్షణంగా ఆ జాతి మొత్తానికి ఒక ఐకాన్గా ఉంటుంది. ఇలా తెలుగువారికి ఐకాన్ లాగా ఉండేది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఏంటంటే తెలుగు ప్రజల ఆస్తి. అది చంద్రబాబు నాయుడు కను ఎన్టీ రామారావు కనే కాదు, తెలుగు ప్రజల ఆత్మగౌరవం పతాకం తెలుగుదేశం పతాకం. ఆత్మగౌరవ నినాదం ఏదైతే ఉందో తెలుగు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ ఆత్మగౌరవ పతాకం తెలుగుదేశం పతాకం. కాబట్టి తెలుగు ప్రజలు ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటారు. అందువల్ల ఇదేదో ఒక కులానికి అంటగడదామనో ఒక మతానికి అంటగట్టడం అంటే కుదరదు. తెలుగు జాతి బతికున్నంతకాలం తెలుగుదేశం జెండా అనేది ఉంటుంది. ఆ జెండా ఎవరు మోస్తారనేది అది సెకండరీ విషయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆ పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి భవిష్యత్తులో ఎవరైనా పోషిస్తారు. అంటే ఇక్కడ మనకి జాతి అని ఎందుకు ఇప్పుడు తమిళం ఉంటుంది, తమిళనాడులో తీసుకున్న వాళ్ళకి భాష మీద ఎక్కువ అభిమానం ఉంటుంది. ఇప్పుడు త్రిభాషా సిద్ధాంతాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు తమిళియన్స్. ఇవాళ మన జాతీయ విధానాల్లో దక్షిణ భారతదేశాల పాత్ర ఏంటి అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. నేను అంటుండేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సమయస్ఫూర్తి దూరదృష్టి కానీ లేకపోతే ఏమవుద్దంటే మీరు బాగా అబ్జర్వ్ చేసుకోండి, ఒక్కొక్కసారి కూడా ఆపత్కాలం సమీపిస్తున్న కొలది మహానుభావులకి బుద్ధి సరిగా పనిచేయదని విష్ణు శర్మ గారు చెప్తుంటారు. అంటే 2019 ఎలక్షన్కి 6 నెలల ముందు అప్పుడు దాకా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చి ధర్మ పోరాట దీక్షలతో ఏం చేశాడు, తన ప్రభుత్వాన్ని తానే ముంచుకున్నటువంటి పరిస్థితి.
అందుకని నేననేది ఏంటంటే గతం గతః కృష్టో నాస్తి దుర్భిక్షం. ఒక చిన్న స్టెప్ వల్ల ఏమైనాడు, ఒక అసురుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం నాశనం అయిపోయింది. వ్యక్తి నాశనం కావటం వేరు, ఒక రాష్ట్రం నాశనం అయ్యటం కూడా. ఒకడు స్వార్థం కోసం ఒక రాష్ట్రాన్ని బలి చేశాడు. ఒకడు ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చేశాడు. కాబట్టి నేనంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మంచో చెడో కూటమిలో ఉన్నాడు. ఇప్పుడు ఆ కూటమికి బీటలు వార్చకుండా ఒక పెద్ద మనిషి తరహాతో చంద్రబాబు నాయుడు యొక్క సేవలో రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా ఎంతో అవసరం. కాబట్టి అటు రాష్ట్రం బాగుండాలా, దేశం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు బాగుండాలా. ఇప్పుడు కొన్ని దుష్ట శక్తులు ఏం చేస్తున్నాయంటే ఈ కూటమిని ఇచ్ఛిన్నం చేయడానికి సహస్రదా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాటిని ఇప్పటికప్పుడు అంచనా వేసుకొని ఈ కూటమిని ఇచ్ఛిన్నం కాకుండా ఐకమత్యమే మహాబలం అన్నట్టు ఐకమత్యంతో ఈ కూటమిని కానీ నిలబెట్టుకొని 2029లో మళ్ళీ కానీ కూటమి ప్రభుత్వం కానీ అధికారంలోకి కానీ రాగలిగితే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చేస్తుంది. అదేవిధంగా దేశం కూడా ముందుకెళ్ళిపోద్ది. అయితే ఇంకొక చంద్రబాబు నాయుడికి ఒక ఛాన్స్ అయితే గొప్ప అవకాశం ఉంది. భగవంతుడు వెంకటేశ్వర స్వామి భక్తుడు కాబట్టి అవకాశం ఇవ్వాలని కూడా నేనైతే ప్రగాఢంగా విశ్వసిస్తున్నా. రాష్ట్రంలో ఉన్న 25 ఎంపీ సీట్లు 25 కానీ తెలుగుదేశం పార్టీ గెలిచిన నాడు దేశానికి ప్రధానమంత్రి 100% చంద్రబాబు నాయుడు అవుతాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. 25 ఎంపీలకు 25 తెలుగుదేశం పార్టీ కానీ గెలగలిగితే ఆ ఛాన్స్ పుష్కలంగా ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎవరి మీద ఆధారపడి ఉంది? తెలుగుదేశం పార్టీ ఎంపీల మీదనే మనుగడ కొనసాగిస్తుంది. ఇవాళ 240 సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చుంటే దాంట్లో 16 సీట్లు తెలుగుదేశం పార్టీ, 16 సీట్లు, దాంట్లో 12 సీట్లు నితీష్ కుమార్, ఈ రెండు కలుపుకుండాలకి 28 సీట్లు. ఇవాళ దేశ భవిష్యత్తుని దేశాన్ని ప్రధానమంత్రి పీఠాన్ని కాపాడుతుండేది అటు బీహార్ నితీష్ కుమార్ గారు, మన తెలుగు బిడ్డ అయిన చంద్రబాబు నాయుడు. ఇటు తెలుగుదేశం పార్టీ, ఆడ జనతాదళ యునైటెడ్, ఈ రెండు కలిపి దేశానికి ఇవాళ. అందువల్ల ఏంటంటే ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు 25 ఎంపీలు కానీ చేతిలో ఉన్నాయంటే దేశానికి ప్రధానమంత్రి అవటం అనేది అది గొప్ప విషయమేం కాదు. ఆ అవకాశం భగవంతుడు అనేవాడు ఏదో ఒక రూపంలో, నాకైతే పరిపూర్ణ విశ్వాసం ఉంది. చంద్రబాబు నాయుడికి ఆ ఏడుకొండల వెంకటేశ్వరరావు ఆ పరిపూర్ణ ఆయుష్ కానిస్తే ఏదో ఒక రోజు దేశానికి ప్రధానమంత్రి అయి తీరుతాడు. పివి నరసింహరావు తర్వాత ఇంకొక తెలుగు బిడ్డ దేశానికి ప్రధానమంత్రి కావాల్సినటువంటి అన్ని లక్షణాలు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు. అది జరిగి తీరద్దని అయితే నాకైతే ప్రగాఢమైన విశ్వాసం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.